అందరికీ సనార్థులు. ఇక ఇవాళ మన మార్నింగ్ ముచ్చట జోరు చూస్తా అంటే నాకే ముచ్చటేస్తుంది. అసలు గింతమంది మెచ్చుకుంటుండ్రు, గింతమంది పసంद చేస్తున్నారంటే అది మీరు మా మీద చూపిస్తున్న ప్రేమే. అరే పొద్దుగాలనే 10 మందికి అక్కడికి వచ్చి ముచ్చట్లు చెప్తున్నారని ఊర్లలో వాడకట్టులలో అందరూ మాట్లాడుకుంటుంటే మా గుండెలు నిండిపోతున్నాయి. నలుగురు 4 మంచి విషయాలు నేర్చుకోవాలి, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నదే మా అసలు ముచ్చట. గిదే ఊపుతోటి గిదే ఉత్సాహంతో గియాల కూడా మస్తు సంగతులు పట్టుకొచ్చిన. ఇక లేట్ చేయకుండా గియాలది మన మార్నింగ్ ముచ్చట్లను మొదలెడదామా? ఇక ఇవాళ ముచ్చట ఏంటంటే మన గుండెకాయలు దాచుకునే ఒక మస్తు పండుగ రోజు వచ్చేసింది. గదేనండి గియాల జాతీయ ప్రాణ స్నేహితుల దినోత్సవం. మనకు ఏ చిన్న రంది వచ్చినా సంబరం వచ్చినా అర్ధరాత్రి అయినా ఫస్ట్ యాదికి వచ్చేది గా చెడ్డి దోస్తే కదా. చాయ్ బండి కాడ పెట్టే పంచాయతీలు, కాలేజీ బంకు కొట్టి టాకీస్లో పొంటి తిరిగిన దినాల ముచ్చట్లే వేరుంటాయి కదా. జేబులు ఖాళీగున్నా నేనున్నరా నీకు అని వెన్నుతట్టే ధైర్యం చెప్పేటోడే అసలైన ప్రాణ స్నేహితుడు. గలాంటి గట్టి స్నేహబంధాలను యాది చేసుకుంటా ఒక వేడుక లెక్క జరుపుకోవడానికి ఈ రోజుని అంకితం చేసిండ్రు. మరి మీ ప్రాణ దోస్తులను గియాల కలుసుకుండ్రి, కడుపారా తినుండ్రి, మనసారా ముచ్చట పెట్టుండ్రి. ఇక ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మీద పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేదో చూసేద్దాం పాండ్రి. కొత్తగూడెం మాండలికంలో కొయ్య అనే పదం ప్రధానంగా ఎవరిని సూచిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రైతు, ఆప్షన్ బి గిరిజన తెగ, ఆప్షన్ సి వ్యాపారి, ఆప్షన్ డి కళాకారుడు. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇక మనకు అప్పుడప్పుడు జరంత తలనొప్పి వస్తేనే ఉంటుంది. మనం దానిని లైట్గా తీసుకుంటాం, పని ఒత్తిడి వల్లనో ఎక్కువ తిరగడం వల్లనో అనుకుంటాం. కానీ ఈ తలనొప్పి రోజు వస్తూ ఉంటే లైట్ తీసుకోవద్దు కదా. గిట్ల రోజు వచ్చే తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్కి దారి తీయచ్చు. మరి ఈ ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి. ఇక బతుకమ్మ పండుగైనా ఇంట్లో పెళ్ళికైనా నీకు నేనున్నా అనుకుంటూ అందరూ కలిసుంటాం కదా. గట్లనే ఏ రోగం వచ్చినా మేమున్నామంటూ రోగికి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి మన ఒంట్లో మనకు తెలియకుండానే ఒక పెద్ద లడాయిలు మొదలైతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వినుకోండి. గదేందంటే తల లోపలొచ్చే గడ్డ, దాన్నే డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఈ రోజు జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. ఈ ముచ్చట ఎందుకు చెప్పుకోవాలంటే చాలా మందికి దీని మీద అస్సలు అవగాహన లేదు. తలనొప్పొస్తే ఏం కాదులే, ఎండకు వచ్చిందేమో అని ఒక గోలు వేసుకుని లైట్ తీసుకుంటారు. కానీ లైట్గా తీసుకునే ముచ్చటే ప్రాణాల మీదకు తెత్తది. అందుకే గీయాల దీని గురించి జర లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంది? మన మెదడుల కణాలు అదుపు తప్పి గడ్డలాగా తయారైతాయి. ఇవందరికీ క్యాన్సర్ గడ్డలు కాకపోవచ్చు, కొన్ని మామూలు గడ్డలు కూడా అయితే. కానీ ఏదైనా సరే తల లోపలుంటే తక్లీఫ్ తప్పదు కదా. మరి ఇది వచ్చినట్లు ఎట్లా తెలవాలి? దీనికి కొన్ని గుర్తులుంటాయి, యాది పెట్టుకోల్లి. పొద్దుగల లేవంగానే విపరీతమైన తలనొప్పి రావడం, రోజు రోజుకి గా నొప్పి ఎక్కువ కావడం, తిన్నది అరగకపోవడం, తలనొప్పితో పాటు వాంతులు కావడం, నడుత్తంటే బ్యాలెన్స్ తప్పడం, చేతులు కాళ్ళు సతువు కోల్పోయినట్లు అనిపించడం. గిట్లాంటివి ఏమైనా కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. మన ఇంట్లో పెద్ద మనుషులకో పిల్లలకో గిట్లాంటి నొప్పులుంటే వెంటనే డాక్టర్ గాడికి తీసుకుపోవాలి. చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్ అనగానే గుండె జారినంత పని అవుతుంది. ఇక నా పని అయిపోయింది, నేను బతుకోనని బేజారైపోతారు. కానీ ఒక్కటి యాది పెట్టుకోండి, ఇప్పుడు కాలం మారింది, వైద్యం చాలా అడ్వాన్స్ అయింది. పెద్ద పెద్ద హాస్పిటలల్లా నయా మిషన్లు వచ్చినాయి. మొదట్లోనే కనిపెడితే ఆపరేషన్ చేసి మందులిచ్చి నయం చేస్తున్నారు. ఎంతో మంది ఈ జబ్బుని గెలిచి మళ్ళా నవ్వుకుంటా వాళ్ళ ఇండ్లల్లా సంతోషంగా బతుకుతున్నారు. అందుకే రోగం కంటే భయమే మనిషిని తొందరగా చంపేస్తుంది. రోగంకి మనం ఇవ్వాల్సింది ఏడుపులు కాదు, నీకేం కాదు మేమున్నామనే ధైర్యం. ఈ ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఎవరైతే ఈ జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మేమంతా మీతోనే ఉన్నామని ధైర్యం చెప్పడం. పైసలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే గవర్నమెంట్ స్కీమ్లలో ద్వారా కూడా ఇప్పుడు ఉచితంగానే ట్రీట్మెంట్లు దొరుకుతున్నాయి. కాబట్టి రోగాన్ని దాచకండి, టైంకి డాక్టర్ని కలవండి. గీయాల ఈ ముచ్చట మీ దోస్తులందరికీ షేర్ చేయండి. హెల్త్ విషయంలో అస్సలు రాజీ పడద్దు, తలనొప్పిని లైట్ తీసుకోకుండ్రి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండ్రి. గియాలకి బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఎట్లా జాగ్రత్త పడాలో చూసినాం కదా. మనకున్న అనుమానాలన్నీ పటాపంచలైనాయి కదా. తలనొప్పని చిన్న నొప్పని లైట్ తీసుకోకుండా సమయానికి సూచించుకుంటే ఈ రోగం నుంచి ఈజీగా బయటపడొచ్చని మనకు మంచిగా తెలిసొచ్చింది కదా. ఇక పొద్దుగాల లేచినప్పటి నుండి రాత్రి పండుకునేదాకా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది కదా మనది. ఆఫీస్ తిప్పలని, ఇండ్ల పంచాయతీలని గిట్నే ఊపిరి ఆగకుండా తిరుగుతున్నాం కదా.
అసలు మన బాడీ గురించి, మన లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తున్నామా? రేపు చూద్దామే, ఎల్లుండి చూద్దాంలే అనుకుంటా నెట్టుకొస్తున్నాం. కానీ గిట్లా ఉరికితే లాస్ట్కి మన బతుకు బండికి ఎట్లో కాడ బ్రేక్ పడుతుంది. మరి గట్ల కాకుండా మన రోజువారీ అలవాట్లను ఎట్లా చక్కగా చూసుకోవాలి, మన జీవన విధానాన్ని ఎట్లా మార్చుకోవాలి అని చెప్పనీకి ఇవాళ హరీష్ తెన్నేటి గారు మనతోటి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు లేటు, సార్తోని ముచ్చట పెట్టి మన రోజువారీ టెన్షన్లను దూరం చేసుకునే ముచ్చట్లు, హెల్తీ లైఫ్ స్టైల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. పాండ్రి నమస్తే, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? అయితే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే, జీవితాన్ని మార్పు చేసుకోవాలి అనుకుంటే ఆరోగ్యం నిజంగా మనతో ఉండాలి. ఆరోగ్యం సహకరించకపోతే ఎంతో మారాలి అనుకున్నా ఏంటో తెలియకుండానే వెనకబడిపోతాం. సో ఆరోగ్యం మార్చుకోవాలి అనుకుంటే ఈ రోజుల్లో అనారోగ్యం తొందరగా దొరుకుతుంది. ఈ రోజుల్లో అనారోగ్యం చాలా తొందరగా దొరుకుతుంది. అందులోనూ వెరీ ఇంపార్టెంట్గా చీప్గా తక్కువలో దొరికిపోతుంది. ఆరోగ్యం కావాలంటే మాత్రం కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు మీ హెల్త్ బాగుండాలి అంటే, మీ లైఫ్లో హెల్దీ చేంజెస్ రావాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. వాటిని మీరు మీ లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆరోగ్యానికి ఇంకా దగ్గర అవుతారు. ఎంత త్వరగా లేవగలిగితే నిద్ర నుంచి అంత మంచిది. పొద్దున ఎర్లీ మార్నింగ్ క్లైమేట్, ఎర్లీ మార్నింగ్ మీ బ్రెయిన్, ఎర్లీ మార్నింగ్ వచ్చే ఆ వెదర్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. సో రాత్రిపూట 9:30, 10 కలాగా పడుకోండి. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేస్తారో బ్రహ్మ ముహూర్తం అంటారు. 4:30, 3:30కి లేచినా కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే ఏంటి అర్థం? బ్రహ్మలాగా మన జీవితాన్ని మనమే రాసుకోవచ్చు. మన జీవితాన్ని మనం మార్పు చేసుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక సాధనగా, ఒక పని చేసుకోవడానికి, ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో పొద్దున లేవగానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తాగండి. గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు, వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు ఉండాలి. ఒక 2 గ్లాసెస్ గోరువెచ్చని నీళ్ళు తాగాక మీరు ఒక చిన్న ఆసనములు ఏదైనా ఆర్ వ్యాయామం ఏదైనా, ఎక్సర్సైజ్ ఏదైనా చేయాలి. ఎక్సర్సైజ్ అనగానే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇది చేయనా, అది చేయనా, జిమ్ జాయిన్ అవ్వనా, ఇలా చేయనా. నేను చెప్పినవి కొన్ని కంపల్సరీగా మీ ఎక్సర్సైజ్ రొటీన్లో పెట్టుకోండి. అందులో ఫస్ట్ వచ్చేసి అన్ని జాయింట్స్ స్ట్రెచ్ అవ్వాలి. మీ మోచేతులు కానీ, మోకాళ్ళు కానీ, ఏ జాయింట్ అయినా సరే స్ట్రెచ్ అయ్యిందా లేదా చూసుకోండి. సో ఎనీ ఎక్సర్సైజ్, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకున్నా సరే జాయింట్స్ స్ట్రెచ్ అవ్వాలి. నెంబర్ 1. 2, మసిల్స్ కొద్దిగా మీ శరీరం బరువునైనా మొయ్యగలగాలి. మీ శరీరాన్ని బాడీ వెయిట్తో అయినా సరే, లేకపోతే మీకంటే ఒక 2 కేజీలో ఒక 1/2 కేజీ వెయిట్ తీసుకుని వెయిట్తో అయినా మజిల్స్ని ట్రైనింగ్ చేయండి. ఏదో రకంగా చిన్న వాటర్ బాటిల్స్ తీసుకుని వాటర్ బాటిల్స్తో అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు కంపల్సరీగా ఈ వెయిట్ ట్రైన్ చేస్తున్నప్పుడు, ఈ మజిల్స్ చేస్తున్నప్పుడు కొంత వార్మప్ చేసుకుని అన్ని జాయింట్స్ ఫ్లెక్సిబుల్ చేసుకుని అప్పుడు మజిల్స్ ట్రైన్ చేయండి. దీంతోపాటు ఊపిరి తీసుకోవడం మరవద్దు. ఎక్సర్సైజ్ యొక్క ముఖ్యమైన అంశము ఊపిరి. మీరు హోల్డ్ చేసి ఎంతసేపు అయితే ఆపుతారో మీకు హెల్త్ అంత పాడైపోతుంటుంది. మీ చిన్న బ్రెత్ ఇలా ఉన్న రోజులు ఆరోగ్యం తొందరగా మన చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాయువు ప్రాణం, మన హెల్త్ ఈజ్ మన లైఫ్. అందుకని మీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఎంత డీప్ బ్రీదింగ్ తీసుకోగలిగితే అంత మంచిది. అందులోనూ రీసెర్చ్ చాలా చాలా ఎక్కువగా చెప్తుంది, ఊపిరి లోపల తీసుకునే దానికంటే బయటకి వదిలేది ఎక్కువ లెంత్ ఉండాలి. అంటే ఊపిరిని అని 1 పాయింట్ తీసుకుంటే 4 పాయింట్స్ ఊపిరి వదలండి, 1 వదిలేటట్టు ఉండాలి. ఇది మీ ఎక్సర్సైజ్ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఏమీ చేయలేని రోజు కూడా ఇవి చేసుకోవచ్చు. నేను బయటకు వెళ్ళలేనండి, వాక్ చేయలేనండి, ఇలా ఏ కారణాలు చెప్పినా సరే ఇంట్లో కూర్చుని అయితే ఊపిరి తీసుకోవచ్చు కదా. దాన్ని 1 సెట్ లోపలికి తీసుకుంటే 4 టైమ్స్ బ్రీత్ని వదలండి. ఇలా రిథమిక్గా ఎక్స్పిరేషన్ లెంత్ పెంచండి. మీరు నమ్మరు, మ్యాజికల్గా పనిచేస్తుంది. మీ హెల్త్ మ్యాజికల్గా బాగుపడడం స్టార్ట్ అవుతుంది. సో వామ్ వాటర్, తర్వాత చిన్న జాయింట్స్ అన్నిటిని ఫ్లెక్సిబుల్ చేసుకోవడము, ఊపిరి తీసుకోవడము, మజిల్ ట్రైన్ చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఈ రోజుల్లో చాలామంది మిస్ చేస్తున్నది అండ్ చాలా ఇంపార్టెంట్ అయినది, పొద్దున పూట ఏదో ఒక రకమైన
బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు ఈ షుగరు, లేకపోతే స్వీట్లు, లేకపోతే బాగా చక్కెర వేసిన కాఫీలు, టీలు తగ్గించేస్తే బెటర్. ఓకే, సో మీరు తీసుకునేటప్పుడు మీ హెల్త్ బాగుండాలి అంటే మీరు తీసుకునేటప్పుడు ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ తీసుకుని కార్బ్స్, ఫ్యాట్స్ అవి తక్కువ చేయండి. అందులోనూ పొద్దున మీల్ అంటే మీరు 7:30, 8 o'clock ఏదైనా తినాలి అనుకుంటే ఆ పొద్దున మీలు మీరు ఆరోగ్యానికి సంబంధించి హై ప్రోటీన్డ్ ఫుడ్ తీసుకోండి. దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్, ఆ రోజు మొత్తంలో షుగర్ ఎక్కువ తినను, రోజు 5 చెంచాలు షుగర్ తింటున్నానా, నేను కట్ చేసి 2 spoons షుగర్కి వస్తాను అని మీకు మీరు నిర్ణయం చేసుకోండి. అప్పుడు మీ లైఫ్ స్టైల్ మారడం మొదలవుతుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే గుండె బాగుండాలి, గుండె బాగుండాలి అంటే చెమట పట్టేలాగా గుండె మీ ఏజ్ కంటే డబుల్ అయ్యేటట్టుగా కొట్టుకోవాలి. గుండె ఎప్పుడైతే హార్ట్ బీట్ పెరిగి తగ్గుతూ ఉంటుందో హార్ట్ గట్టిపడుతుంది. సో వాకింగ్ చేసేటప్పుడు బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జంపింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇట్లాంటివి ఎందుకు చేస్తారంటే గుండె పనితనం పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో మీరు బెటర్ అవ్వాలి అంటే వాక్ చేసేటప్పుడు కొంచెం హార్ట్ బీట్ పెరిగేటట్టుగా చూసుకోండి. లిటిల్ బిట్ అబౌవ్ 100 మళ్ళీ వెనక్కి రావాలి, అలా చేసుకోండి. అండ్ ఏదైనా సరే కడుపు నిండా తినేయకండి. మన కల్చర్లోనో మనకి ఎలా వచ్చిందో తెలియదు కానీ మనకి ఎప్పుడు కూడా చెప్తారు, ఇంకా నేను 2 పిడికెళ్ళు తినగలను అన్న ముందే తిండి ఆపేయాలి. 5 తినే చోట 2 తినండి, 3 తినే చోట 1 తినండి. తగ్గించండి క్వాంటిటీ. ద పోర్షన్ కంట్రోల్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్లో ఎక్సర్సైజ్, ఫుడ్తో పాటు టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నిజంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ టైం గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 7 అయ్యే లోపల తినేయాలి. తిన్నాక 2 గంటలు పడుకోకుండా వాకింగ్ చేయడం కానీ, అట్లీస్ట్ 15 నిమిషాలు వాకింగ్ చేయండి. మీకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కానీ, లేకపోతే 7 గంటలకి మీరు డిన్నర్ చేసేసిన తర్వాత 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు వాక్ చేయండి. మీకు నిజంగా మీ లోపల మెటబాలిజం పెరిగి ఆరోగ్యం చాలా చాలా హెల్తీగా తయారవుతారు మీరు. ఓకే, అండ్ ఏ పార్ట్ నొప్పి ఉందో, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఇట్లా ఏది ఉన్నా సరే నెగ్లెక్ట్ చెయ్యకండి. చాలామంది చూద్దాంలే అని వదిలిపెడతారు. చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటేనే మీకు చాలా చాలా బెటర్ అవుతుంది. అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేదు అంటే ఇలా తీసుకెళ్ళి కడుపు చూపిస్తారు. మీ స్టమక్ నుంచే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉద్భవిస్తాయి. దాంతోపాటు మీ మైండ్కి సంబంధించి స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, వరీస్ కానీ ఉంటే ఆరోగ్యం లోపలికి దిగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ని మంచిగా ఫ్రెష్గా, నీట్గా పెట్టుకోండి. మీ కడుపుని ఫ్రెష్గా, నీట్గా పెట్టుకోండి. 90% మీరు ఆరోగ్యవంతులే. ఓకే, చూసిండ్రు కదా హరీష్ తెన్నేటి గారు ఎంత మంచి ముచ్చట్లు చెప్పిండ్రో. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, రోజువారీ అలవాట్లను ఎట్లా చక్కగా చేసుకోవాలో సార్ మస్తుగా వివరించిండ్రు కదా. నిజమే కదా, పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ఆరోగ్యాన్ని మళ్ళా తెచ్చుకోలేం కదా. సార్ చెప్పినట్లు మన కోసం మనం రోజు కొంచెం టైం కేటాయిస్తే ఈ టెన్షన్లన్నీ మాయమైపోతాయి, మన బతుకు పండి సాఫీగా సాగుతుంది. ఇక మనం పోయిన ఎపిసోడ్లలో కిడ్నీలు ఖరాబ్ అవ్వకుండా గవిటిని ఎట్లా కాపాడుకోవాలో కొన్ని యోగాసనాలు చూసినాం కదా. కిడ్నీలు అనేవి మన ఒంటిలో ఎంత ముఖ్యమైన అవయవాలో మనందరికీ ఎరికే. అయితే ఉత్త గోళీలతోటే కాకుండా యోగా చేయడం వల్ల గా కిడ్నీల ఖరాబ్ను ఎట్లా ఆపొచ్చు, మన ఆరోగ్యాన్ని ఎట్లా నిమ్మలంగా ఉంచుకోవచ్చు, ఇంకొన్ని యోగాసనాలతోటి ఈరోజు చూసేద్దాం. ఈ ముచ్చట్లన్నీ మనకు ఎరగజేయనికి, చక్కటి యోగాసనాలు నేర్పనీకి మన త్రిపురక్క రెడీగా ఉన్నదట. ఇంకెందుకు లేటు, గా ముచ్చట్లేందో మేడం మాటలోనే వినేద్దాం పాండ్రి. నమస్తే అండి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొక్కసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ అండ్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, ఖైరో అండ్ మార్మా ప్రాక్టీషనర్. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కిడ్నీస్ గురించి కొంచెం
దాని గురించి ఇన్ఫర్మేషన్, అవి ఎట్లా ప్రాబ్లంకి వస్తాయి, ఆల్సో ఏమేమి ఇష్యూస్ వల్ల అది డ్యామేజ్లోకి వెళ్తుంది, ఎప్పుడు అలర్ట్కి వెళ్ళాలి అన్నది చూసాము. సో ఈ యోగా ద్వారా మనము ఇంకా దానికి ఏమన్నా ప్రివెన్షన్ కింద మనం యూజ్ చేయొచ్చా అన్న దాని గురించి ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాము. సింపుల్ అండి. ఫస్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, హెవీగా ఏం చేసేకండి. ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి, మీరు కూడా చేస్తే కిడ్నీస్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో బేసిక్ నుంచి ఆరాంగా చేసుకోండి, ఎంజాయ్ చేస్తూ చేయండి. ఎప్పుడు కూడా ఎంజాయ్ అన్నది మాత్రం మిస్ అవ్వకూడదు. మనము బర్డెన్లా ఫీల్ అవుతూ అబ్బా ఇప్పుడు డిసీజ్ వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నా అంటే మాత్రం అది ఇంకా ఇంకా ఎఫెక్ట్ వేరే ఆర్గాన్స్ మీద చూపిస్తుంది. ఓకే, సో ఈరోజు మనం చూస్తున్నాము ఫుల్ స్టాండింగ్ పొజిషన్లో ఆసనాస్ కొన్ని చేద్దాము. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ అదర్ లెగ్ మనకి ఈ రెండిట్లకి మధ్యలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మీకు బాడీ స్టేబుల్గా ఉంటుంది. సో లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ చేయండి అండ్ హెడ్ షుడ్ బి స్ట్రైట్. దెన్ టర్న్ టు ద మిడిల్లోకి రండి. దెన్ సైడ్ వేస్ పెట్టండి. సీ ద upward direction. 1 2 3 4 5 6. Again coming to the normal position and release చేసేటప్పుడు కొంచెం బెండ్ చేసుకుని దెన్ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్. దీనివల్ల ఏమవుతుందంటే నీస్ మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉంటుంది. ఇప్పుడు సేమ్ వర్కౌట్ అదర్ లెగ్తో చేద్దాం. ఫుల్ స్ట్రెచ్ యువర్ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీ యాంకిల్ అదర్ లెగ్కి మిడిల్గా ఉండేలా చూసుకోండి. హిప్ షుడ్ బి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్ స్ట్రైట్. దెన్ రొటేట్ అండ్ దెన్ సైడ్ వేస్. సీ ద రూఫ్. 1 2 3 4 5 6 and again coming to the relaxed mode and knees forward, కొంచెం knees forward and again coming to the నార్మల్ పొజిషన్. ఇప్పుడు ఇంకొంచెం వేరియేషన్స్ చూద్దాము. దీంట్లో వీరభద్రాసన్. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ చేసుకుని అండ్ అగైన్ సేమ్ ప్యాటర్న్. మీ యాంకిల్స్ ఆల్వేస్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ యాంకిల్ అండ్ ద బ్యాక్ లెగ్. దెన్ హ్యాండ్ సైడ్ వేస్ పట్టుకోండి, వీరభద్రాసన్. దెన్ బెండ్ బ్యాక్ సైడ్, నీస్ ఫార్వర్డ్, నీ కొంచెం బెండ్ చేస్తూ స్టే దేర్. 1 2 3 4 5 6. అగైన్ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్. నీస్ నార్మల్ తెచ్చుకుని మళ్ళీ అగైన్ కొంచెం బెండ్ చేసుకుంటూ కమ్ టు ద నార్మల్ పొజిషన్. అగైన్ సెకండ్ లెగ్ బ్యాక్ సైడ్ ఫుల్ స్ట్రెచ్. ఎగ్జాక్ట్లీ మిడిల్ పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ నీ ఫార్వర్డ్ చేయండి, బెండ్ అండ్ దెన్ స్లోలీ బ్యాక్ బెండ్, నమస్కార స్థితి. 1 2 3 4 5 6. Again coming to the normal position. Relax your legs by coming to the normal position. ఇప్పుడు కొన్ని స్టాండింగ్లో చూసాము. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్కి వెళ్దాము. హ్యాండ్స్ రైట్ చేసుకుని లెఫ్ట్ లెగ్ బ్యాక్, దెన్ గో బ్యాక్. మేమంతా చక్కగా అందంగా చేస్తున్నాం కదా, మీరు ఎంత ప్రాపర్గా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం బాగోవాలి కదా, అందుకనేసి ఇట్లా చేస్తున్నాము. దిస్ ఈజ్ ప్రొఫెషనల్ వే అండి. మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోండి, ఓకేనా? చలో అండ్ స్లోగా సేమ్ పొజిషన్ వజ్రాసనంలోకి వచ్చేసి చలో హ్యాండ్స్ ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి. దెన్ లెంథన్ యువర్ స్పైన్ ఫార్వర్డ్. మన హిప్ బటక్స్కి యాంకిల్స్ టచ్ అవ్వాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి, టర్న్ టు ద లెఫ్ట్ సైడ్. అగైన్ మిడిల్, అగైన్ రైట్ సైడ్, అగైన్ మిడిల్, అగైన్ లెఫ్ట్ సైడ్. 3 కౌంట్స్ చేస్తున్నాము. అగైన్ మిడిల్, again right side, stay there, one side stay there, full stretch, maximum turn avali. 1 2 3 4 5 6. Again coming to the middle, again other side, stay there, 1
2, 3, 4, 5, 6, and again coming to the middle and full stretch your total body, maximum stretch. Palm should be straight. Stay there. 1, head down. 2, 3, 4, 5, 6, and slowly coming to the relax your total body parts, and again complete relaxation. Observe your internal changes. Gently open your eyes with a few blinks of eyes and slowగా నెక్స్ట్ ఆసనాకి వెళ్దాము. సో ఇవన్నీ కూడా మన కిడ్నీని యాక్టివ్ చేయడానికి చేసే హెల్ప్ అవుతాయి. సో రోజు కూడా మనం ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫోల్డ్ యువర్ లెగ్, వన్ లెగ్ స్ట్రైట్గా ఫోల్డ్ చేయండి. ఫుట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. అండ్ దెన్ హ్యాండ్స్, ఒక హ్యాండ్ని ఆపోజిట్ సైడ్కి, ఆపోజిట్ థైని పట్టుకుని ఈ హ్యాండ్ని ఫుల్గా స్ట్రెచ్ చేస్తూ బెండ్ అండ్ క్యాచ్ యువర్ టోస్. ఇఫ్ యూ కెన్, హెడ్ షుడ్ బి డౌన్. అగైన్ టేక్ ద సేమ్ లెగ్ సపోర్ట్ అండ్ స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ బ్యాక్ సైడ్. అండ్ అగైన్ సేమ్ 2, 3, బ్యాక్ సైడ్. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు ఓకే. నో నీడ్ టు డూ వెరీ పెర్ఫెక్షన్. వీ నీడ్ టు స్టిమ్యులేట్ అవర్ ఆర్గాన్, దట్స్ ఇట్. ఓకే, డోంట్ గివ్ టూ మచ్ ప్రెషర్ ఆన్ యువర్. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఇంత హెవీగా అయితే చేయకూడదు. ఓకే, ఇవన్నీ ప్రివెన్షన్ కోసం. అగైన్ బ్యాక్, స్టే దేర్, బ్యాక్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, and slowly coming to the normal position. Cross your leg and opposite, stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8. If you can, release your hand and stay there. 1, 2, 3, 4, 5, 6, and slowly complete relaxation and stretch your leg. And again other side, we are going to do other side. ఆల్వేస్ మీ ఫుట్ అప్వర్డ్ ఉంటేనే మీకు ప్రాపర్గా పోస్చర్ వస్తుంది. అండ్ అదర్ లెగ్ షుడ్ బి స్ట్రైట్. చూసారు కదండి, ఏది ఈజీగా రాదండి. కూర్చుని మనం హ్యాపీగా తిన్నామనుకోండి, మంచిగా కొండలైనా కరిగిపోతాయి అంటారు. కానీ ఇందులో మనం కూర్చుంటే మాత్రం పెరుగుతాయి. కిడ్నీలో స్టోన్స్ అని, లేకపోతే కిడ్నీలో ఇంకా వేరే కూడా వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అని. సమ్ టైమ్స్ కిడ్నీ పూర్తిగా రిమూవ్ చేసే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఉండి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అన్నదాన్ని ఫాలో అవుదామండి. దిస్ ఈజ్ త్రిపుర సైనింగ్ ఆఫ్. అబ్బా, చూసిండ్రు కదా త్రిపుర మేడం కిడ్నీల ఆరోగ్యం కోసం ఎంత మంచి యోగాసనాలు చెప్పిందో, ఎట్లా చేయాలో ఎరుక చేసిందో. రోజు పొద్దుగల లేవంగానే 5 నిమిషాలు గిట్లా యోగా చేసుకుంటే ఇక కిడ్నీల రోగాలు మన దరిదాపుల్లో కూడా రావు. తిండి తీరు మార్చుకుంటూ మేడం చెప్పినట్టు ఆసనాలు ఎత్తే మన పానం ఎప్పుడు పైలంగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఇవి పాటిస్తారని అనుకుంటున్నాం. ఇక మన పెద్దలు అంటుంటారు కదా,
రోగం ఒకటి రుచి ఒకటి అని, అంటే ఒంటికి మంచిది కాకుండా నోటికి రుచిగా ఉండేవి కావాలని కోరుకుంటాం. కానీ మనం మాత్రం అటు ఆరోగ్యానికి ఇటు రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉండే నాస్తా చేసుకున్నాం. పొద్దుగాలనే ఆకలి దంచి కొడుతున్నప్పుడు కంచం ముందర కూర్చుంటే కానీ ఆకలి తీరదన్నట్టు అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా కావాలనిపిస్తే ఈ చిల్లీ చీజ్ టోస్ట్ బెస్ట్ ఆప్షన్. మస్తు సింపుల్గా ఇంట్లో ఉండే సామాన్లతోనే అదిరిపోయే టేస్ట్ని ఎట్లా తీసుకురావాలో ఇప్పుడు చూసేద్దాం పాండ్రి. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మ్యామ్, స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు చిల్లీ చీజ్ టోస్ట్ చేద్దాము అనిత. ఓ, సో కావలసిన పదార్థాలు చూద్దాం. బ్రౌన్ బ్రెడ్, చీజ్, పన్నీర్, బెల్ పెప్పర్, బటర్, మిరియాల పొడి, మిర్చి, టమాటో సాస్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ చీజ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మ్యామ్, చేద్దాము? చేద్దాము. సో దీనికి ఫస్ట్ ఒక మిక్సింగ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు దీంట్లో చీజ్, తురిమిన చీజ్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనకి తురిమిన చీజ్ వేసుకో. చిల్లీ చీజ్ టోస్ట్ అన్నావు కాబట్టి ఓకే. సో చీజ్ ఎక్కువ ఉంటుంది, అలాగే చిల్లీస్ అంటే పచ్చిమిర్చిలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. ఓకే. చీజ్ ఎక్కువ ఉంటుంది, మిరపకాయలు ఏ రకాల్లో ఉన్నాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో మాక్సిమం మనం చిల్లీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఏమైనా ఉంటుంది? ఓకే. చిన్న పిల్లలు తినొచ్చు, ఎందుకంటే చీజ్ ఎక్కువ ఉండే వల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఓకే. ఓకే. సో అలాగే ఇంకొక రకాల స్పైస్నెస్ ఏంటంటే మిరియాల పొడి. ఓకే. ఓకే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పన్నీర్. సో మనం ఎంత క్వాంటిటీ బ్రెడ్, ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి సో మనం చీజ్ కానీ బటర్ కానీ అన్నీ వేసుకోవాలి. సపోజ్ ఒక 4 స్లైసెస్ బ్రెడ్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ చీజ్, 2 స్పూన్స్ ఆఫ్ పన్నీరు అలా పడుతుంది అనమాట. అలాగే బటర్ కూడా దీంట్లోనే వేసేయాలి. మళ్ళీ కొంచెం టమాటో కెచప్ కూడా. ఓకే. సో అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. జస్ట్ లైక్ ఒక మిక్సింగ్ మనం వేసుకోవాలన్నమాట. దీన్ని మనం అన్ని స్లైసెస్ మీద అప్లై చేయాలి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేద్దాం. బటర్ మనం ఎలా అప్లై చేస్తామో. ఓకే. సో కంప్లీట్గా మనకి మాక్సిమం ఇంట్లో వాడే ఏ ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా వాడే ఏవైతే ఉన్నాయో సో అన్నీ కంప్లీట్గా ఇందులో ఉన్నాయి. సో దీనికోసం పెద్ద ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ జనరల్లీ ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంట్లో పన్నీరు, చీజు జనరల్లీ ఉంటాయి కదా. అవును. ఇది మనం ఓవెన్లో చేస్తున్నాను, కానీ ఓవెన్ ఉండాలనే ఏం అవసరం లేదు. ఇట్లా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద చేస్తున్నప్పుడు పెన పెట్టేసి కొంచెం మూత పెట్టాలి. అదే టెక్స్చర్ కొంచెం చీజ్ మెల్ట్ అయ్యే వరకు సన్నటి మంట మీద కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా ట్రై చేయొచ్చు. బ్రౌన్ బ్రెడ్లో మనకి గుడ్ ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి మైదా లేట్ డైజెషన్ అవుతుంది, వెరీ వైట్ బ్రెడ్ కింద వస్తుంది కదా. సో వైట్ ప్రోడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. వైట్ రైస్ కానీ, వైట్ షుగర్ కానీ, సాల్ట్ కూడా మనకి ఇప్పుడు పింక్ సాల్ట్ వచ్చింది కదా, సాల్ట్ అన్ని వస్తున్నాయి. సో మనం లిమిటెడ్ గా యూజ్ చేయాలి. ఎస్ మ్యామ్. సో దీన్ని ఓవెన్ లో పెట్టేద్దాం. సో ఓవెన్ గురించి చెప్పాలంటే ఇది ఓటీజీ అంటే మైక్రోవేవ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఓటీజీ ఇస్ డిఫరెంట్. ఇది టోస్టర్ అవుతుంది, ఇది టోస్ట్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టంగానే ఆన్ చేస్తాం కదా, అలాగే ఇది కూడా ఆన్ అవ్వాలి. ఒక 2 minutes ఆన్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా పెట్టవాలనుకున్నది మనం అప్పుడు పెట్టచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ప్లేస్ చేసుకుందాం. వేడిగా ఉంటుంది, నాకు అలవాటు కాబట్టి పెడుతున్నాను. ఎవరైనా పెడుతున్నప్పుడు అంటే గ్లౌస్ వేసుకోవాలి.
ఇలా ఓవెన్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes. ఓకే. అంతే. సో మ్యామ్ 5 to 10 minutesలో మనకి కంప్లీట్ అయిపోతుంది కదా. జనరల్గా మీరు ఫుడ్ స్పెషలిస్ట్ కాబట్టి ఫుడ్ ఐటెం ఎక్కువ తీసుకుంటే మంచిదంటారా, ఏదైనా చాలా తక్కువ తీసుకుంటే మంచిదంటారా? న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. Okay. అంటే మనం రైస్ ఒక బౌల్ కింద లేకపోతే 2 బౌల్లో తినడం కాదు. ఓకే. ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, ఒక బౌల్ ఆఫ్ సాంబార్ ఉండాలి, Okay. ఒక బౌల్ పెరుగు ఉండాలి. రైస్ మాత్రం ఒక చిన్న బౌల్, ఒక చిన్న పోర్షనే ఉండాలన్నమాట. ఓకే. సో మనకు అలవాటు ఏంటంటే ఎప్పటి నుంచో రైస్ ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటు కొంచెం కొంచెం పచ్చడి వేసుకుంటాం, కొంచెం పెరుగు వేసుకుంటాం, కొంచెం సాంబార్ వేసుకుంటాం. Yes. అలా కాకుండా వెజిటేబుల్స్ ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే ఇందాక మీరు పికిల్స్ అన్నారు కదా, పికిల్స్ ఎక్కువ యూజ్ చేయడం మంచిదేనా? నాకంత ఐఎమ్ నాట్ ప్రిఫర్ టు పికల్స్, కానీ ఎప్పుడైనా మనకి ఏదో నోరు బాగాలేదు, ఫీవర్ వచ్చింది, కొంచెం తినాలనిపిస్తే తింటే మంచిది. కానీ దానికన్నా రోజు పచ్చడిలు మనం చేసుకుంటాం కదా, అవి చాలా మంచివి, అవి ఎక్కువ తినాలి. ఏదైనా మనం స్టోర్ చేసుకున్న పిక్కల్స్ ఉన్నాయి, అవి కొంచెం అవాయిడ్ చేయాలి. అదే మనం రోజు చేసుకునే పచ్చళ్ళు, బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, అవి ఎక్కువ తినడం మంచిది. ఓకే. సో నాన్ వెజ్ బెటర్ అంటారా, వెజ్ బెటర్ అంటారా? ఇది మాత్రం వెరీ టాస్క్ క్వశ్చన్ ఇది. సో మీరు ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారు, వెజ్ ఆర్ నాన్ వెజ్? బోత్. ఓ మై గాడ్, అసలు స్పెషలిస్ట్లా ఇలా మాట్లాడితే మేము ఇంకా రోజు తినేస్తాం. అంటే నాన్ వెజ్ తినడం కూడా మరి ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై కాకుండా, డీప్ ఫ్రై కాకుండా, అలా కాకుండా రోస్ట్ చేసుకోవడము, గ్రిల్లింగ్ చేసుకోవడము, లేకపోతే స్టీమ్ చేసుకొని కుక్ చేసుకోవడము, అవి అలా ప్రిఫర్ చేస్తే మంచిది. యా. ఓకే. సో అయిపోయింది, దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఓకే, బయటకు తీసేద్దాం. సో చూసారా, ఇక్కడ అంతా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయి అట్ ద సేమ్ టైం క్రంచీగా కూడా అయినాయి ఎడ్జెస్ కూడా. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే. చాలా క్రంచీగా ఉంది. చాలా మంది క్రంచీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు, కరకరలాడుతుంటే చాలా ఎమ్మి అనిపిస్తుంటుంది. ఇంకొందరు కొంచెం సాఫ్ట్గా ఉంటే తింటారు, బట్ మ్యాక్సిమం క్రంచీగా ఉంటే ప్రిఫర్ చేస్తారు. ఇదే కొంతసేపు పెట్టేస్తే సాఫ్ట్ అయిపోతుంది. ఎక్కువసేపు పెడితే. సో జనరల్గా అంటే ఇలాంటి బ్రెడ్ టోస్ట్ ఇలాంటివి చేసేవన్నీ మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదో అలాగే యాజ్ ఇట్ ఈస్ గా, బట్ హ్యాండీగా కొంచెం ఈజీగా ఉంటుంది కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం. సో ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటే మంచిది అంటారా, స్నాక్ ఐటమ్ గా తింటే మంచిది అంటారా? ఎలా? దేనికైనా బాగానే ఉంటుంది, ఎలాగైనా ఏదైనా కానీ వేడిగా చేసుకొని అప్పటికప్పుడే తింటే బాగుంటుంది. ఓకే. బాక్స్ లో అంత ప్రిఫరబుల్ కాదు. ఓకే. జనరల్గా డిన్నర్ అయిపోయిన తర్వాత చాలా మంది క్రేవింగ్స్ వస్తుంటాయి, ఏదో ఒకటి తినాలి, లేట్ నైట్ పడుకునే వాళ్ళకి కూడా. సో అప్పుడు అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఐటమ్ ఏదైనా తింటే బెటర్ అంటారా? లేదు, ఎందుకంటే దీంట్లో మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, చీజ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి నైట్ కి అంత ప్రిఫరబుల్ కాదు. యాజ్ ఇట్ ఈస్ గా డిన్నర్ గా తీసుకోవచ్చు, హోల్ ఫుడ్ గా అయితే ప్రిఫర్ చేయవచ్చు. ఓకే మ్యామ్. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేయాలి. మ్యామ్, జనరల్గా మీరు క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ కంటే కూడా దాన్ని ఎలా సర్వ్ చేయాలి, ఎలా డెకరేట్ చేయాలి అనేది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఒకటి ఏంటంటే, నాకు ఇన్ని ఇయర్స్లో నేను చేస్తున్నాను కాబట్టి, సపోజ్ ఇప్పుడు మీరు ఏమైనా బిర్యానీ చేయాలనుకోండి అనేసి నాకు అలా వచ్చేస్తుంది. ప్లేటింగ్ ఎలా ఉండాలి, బిర్యానీకి ఒక రైతా ఉండాలి, చుట్టుపక్కల ఆనియన్స్ ఉండాలి, లెమన్స్ ఉండాలి. సో అలాగే ఏదైనా ఇప్పుడు డెజర్ట్ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ ఒక ప్లేటింగ్, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో అనిత, లేట్ చేయకుండా చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాను. వావ్, సో చిల్లీ చీజ్ టోస్ట్. సో టేస్ట్ చేద్దామా?
సో ఇందులో వేసిన ప్రతి ఐటెం కూడా కొంచెం కాకపోతే లిటిల్ బిట్ ఘాటుగా ఉంది. కొంచెం ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా తినొచ్చు. ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. కొంచెం స్పైసీ ఫుడ్ వాళ్ళైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని కదా మ్యామ్? ఎస్. సో మ్యామ్ సీరియస్లీ సూపర్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అంటే మీ రెసిపీస్ అన్నీ నాకు అన్నీ ఫేవరెటే, బట్ మీరు ఏది చేసినా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో చూసారు కదా చిల్లీ చీజ్ టోస్ట్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. నమస్కారం. చూసిండ్రు కదా నిమిషాల్లో తయారయ్యే గీ చిల్లీ చీజ్ టోస్ట్ ఎంత మస్తుగా వచ్చిందో. గా చీజ్ కరుగుతుంటేనే నోట్ల నీళ్ళు ఉరుతున్నాయి కదా. మన పెద్దలు అన్నట్లు రుచికి మించిన విందు లేదు, గట్లాంటి రుచిని మనం తక్కువ టైంలోనే రెడీ చేసుకున్నాం. ఈ టోస్ట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే ఇది మస్తుగా నచ్చుతుంది. ఒట్టిగా కూర్చున్నప్పుడు కూడా స్నాక్ లాగా తినేయచ్చు. గట్లనే గిందులో మన ఒంటికి కావాల్సిన పోషకాలు కూడా మన బాడీకి మంచిగా అందుతాయి. అంటే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ఇక ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట మీ ముందుకు తీసుకొచ్చిన. మన భాగ్యనగరం ముచ్చట్లో గోల్కొండ ఖిలని ఏళ్ళ సుల్తాన్ల కళ్ళు మనకు తెలిసినవే కదా. జనరల్గా మనం ఏమనుకుంటాం, కుతుబ్ షాహీ వంశంలో 7 సుల్తాన్లు మాత్రమే ఉన్నారనుకుంటాం. కానీ చరిత్ర పుటల్లో మరుగైపోయిన 8వ కుతుబ్ షాహీ ఒక ఆయన ఉన్నాడట. ఆయనే మన చోటే మాలిక్, అంటే సుల్తాన్ సుబాన్ కులీ కుతుబ్ షా. చిన్న వయసులోనే సుల్తాన్ అయి గంతే తొందరగా కాలం చేసిన ఈ చిన్నరాదు కదా. గాయన జ్ఞాపకంగా మిగిలిన గాయన టూమ్ ముచ్చటేందో ఇడమర్చి చెప్పనీకి, చరిత్రని మన కండ్లకు కట్టినట్లు చూపించనీకి మనతోటి ఉన్నారు డాక్టర్ కేదారేశ్వర్ మేడం గారు. ఇంకెందుకు లేటు, గా ముచ్చటేందో వినేసేద్దాం. నమస్తే. డాక్టర్ జే కేదారేశ్వరి, డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారు. సో ఈ డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కవరి హిల్స్ అండ్ అడిషనల్ కమిషనర్ హెరిటేజ్ జిహెచ్ఎంసి. ఇప్పుడు మనం ఫస్ట్ కుతుబ్ షా టూంబ్ ఎదురుకుండా నుంచునున్నాం. దాని పక్కన మీరు ఇంకో చిన్న టూంబ్ చూడగలుగుతున్నారు. అది చోటే మాలిక్ అంటారు ఆయన్ని. చోటే మాలిక్ ఎవరు? చోటే మాలిక్ సుల్తాన్ సుబాన్ కులీ కుతుబ్ షా. 1550లో ఆయన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టడం జరిగింది. అండర్ రీజెంట్షిప్ అన్నమాట. సైఫ్ ఖాన్ రీజెంట్షిప్లో ఆయన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టారు. కానీ అదే ఏడాది ఆయన్ని ఇంకో రూలరు జంషీద్ కులీ కుతుబ్ షా కొడుకు సుల్తాన్ సుబాన్ కులీ కుతుబ్ షాని దింపేసింది ఇబ్రహీం కుతుబ్ షా. ఆయన్ని దింపేశారు థ్రోన్ నుంచి. ఆయన పీరియడ్ చాలా షార్ట్ పీరియడ్, లెస్ దెన్ అ ఇయర్. అందుకని ఆయన వయసు వల్ల, ద పీరియడ్ వల్ల కూడా ఆయన్ని చోటే మాలిక్ అంటారు. మనం అందరం 7 కుతుబ్ షాస్ అని చెప్పుకుంటాం, 7 టూమ్స్ అని చెప్పుకుంటాం. ఈయన్ని మధ్యలో మర్చిపోతూ ఉంటాం. కానీ ఈయన్ని తీసుకుంటే ఇది 8 టూమ్స్ కింద వస్తుంది. ఈ టూమ్ చూస్తే అప్పటికే 1550కే చాలా మట్టుకు ఇది డెవలప్ అయ్యి
బ్యూటిఫుల్గా మినరెట్స్, ఈ స్టక్కో వర్క్లో ఆ ఫ్లోరల్ డెకరేషన్స్, జామెట్రిక్ డిజైన్స్, కుతుబ్ షా ఒక్కొక్క సైడ్ ఒక 3 వైడ్ ఆర్చెస్ పెట్టి ఆ ఆర్చెస్లో ఆ డిజైన్స్ చూస్తే జామెట్రిక్ డిజైన్స్, పిల్లరు, దాని సపోర్ట్ ప్లింత్, పైన రౌండెల్స్, ఫ్రీజెస్, ఆర్ట్ వర్క్ చూస్తే 1550కే ఇంత డెవలప్ అయిందా అని అనుకుంటూ ఉంటాం మనం. అంటే 1550 తర్వాతే ఇది తయారయ్యి ఉంటుంది. జస్ట్ ఈ 2 టూమ్స్ కంపారిజన్లో చూస్తే ఆయన టూంబ్ డోమ్, రిడ్జ్ డోమ్, అది అప్టర్న్డ్ పెటల్స్లో నెసిల్ అయ్యి ఉంది. దాని కింద ఒక ఫ్రీజ్, ఒక బ్యాండ్ లాగా, డైమండ్ బ్యాండ్ లాగా మధ్య మధ్యలో ఫ్లోరల్ మోటివ్స్ తోటి ఉంది. దాని పారాపెట్ వాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంది స్టక్కో వర్క్లో. సో సుల్తాన్ సుభాన్ కులీ కుతుబ్ షా చాలా తక్కువ ఏళ్ళు, ఆయన తక్కువ నెలలు అన్నమాట రూల్ చేసిన ఆయన గార్డెన్ టూమ్ మన కుతుబ్ షాహీ టూమ్ కాంప్లెక్స్లో కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫ్యూ సర్వైవింగ్ సమ్మర్ పెవిలియన్స్ మీరు వెనక చూడగలుగుతున్నారు. ఈ సమ్మర్ పెవిలియన్ పైన షామియానా కట్టి సుల్తాన్స్, నోబెల్మెన్ వీళ్ళు కింద ఫౌంటైన్ కూడా ఉంది, సిస్టమ్ ఉంది, పూల్ సిస్టమ్ కూలింగ్కి. ఒక మంచి వెంటిలేటర్స్ కూడా పెట్టుకున్నారు కూలింగ్స్కి. ఈ కింద కూడా చిన్న వెంటిలేటర్స్ పెట్టారు. ఆ మొత్తం సమ్మర్లో కూల్ ఎయిర్లో ఈ నీళ్ళు మధ్యలో ఉండగా వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద కూర్చుని మ్యూజిక్, డాన్సు ఎంజాయ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అబ్బా, విన్నారు కదా మేడం ఎంతటి అద్భుతమైన ముచ్చట చెప్పిందో. 7 సుల్తాన్ల గురించే చదువుకున్న మనకు ఈ 8వ సుల్తాన్ చోటే మాలిక్ గురించి వింటుంటే ఒళ్ళు గొగరు పుడుతుంది కదా. మన తెలంగాణ నేల మీద, మన హైదరాబాద్ నడిబొడ్డున గింతటి చరిత్ర దాగుందా అనిపిస్తుంది కదా. మనకు తెలియని గిట్లాంటి ఎన్నో చారిత్రక సత్యాలను, కోటల వెనుకున్న కథలను మనకెంతో చక్కగా ఇడమర్చి చెప్పిన డాక్టర్ కేదారేశ్వర్ మేడం గారికి పెద్ద థ్యాంక్స్. ఇంకా గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా వే డౌన్ సినిమా. ఈరోజు మధ్యాహ్నం కన్యాశుల్కం సినిమా. సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు, పాటలు, డాన్సులతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 వేడుక సినిమా. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు: ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్జన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ తెలుసు కదా. కొత్తగూడెం మాండలికంలో కొయ్య అనే పదం ప్రధానంగా ఎవరిని సూచిస్తుంది? ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆప్షన్ ఏ రైతు, ఆప్షన్ బి గిరిజన తెగ, ఆప్షన్ సి వ్యాపారి, ఆప్షన్ డి కళాకారుడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గిరిజన తెగ. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs@gmail.com. గిట్లనే మళ్ళీ రేపు పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి. నమస్తే.